వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన నేపథ్యంలో నగరంలో ఆయనకు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. జగన్ గో బ్యాక్ అని రాసి ఉన్న ఫ్లెక్సీలు ఓర్వకల్లు విమానాశ్రయం వెలుపల వెలిశాయి. డిఎస్సీ అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలంటూ మాజీ సీఎంను డిమాండ్ చేస్తూ ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. అలాగే ఎస్సీలపై దాడులు చేసిన వారిని పరామర్శించడానికి వస్తున్నారా అంటూ ఫ్లెక్సీల్లో ఘాటు విమర్శలు గుప్పించారు. అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలంటూ టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ పేరుతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. జగన్ ఈ రోజు కర్నూలులో పర్యటిస్తున్నారు. ఆయన విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కర్నూలు సబ్ జైలుకు వెళ్తారు. ఇక ఇటీవల ఆలూరులో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణల కేసులో అరెస్ట్ అయిన ఆలూరు ఎమ్మెల్యే బి విరూపాక్షిని పరామర్శిస్తారు. అనంతరం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తిరిగి ప్రయాణమవుతారు. ఈ పర్యటనకు పోలీసులు పలు ఆంక్షలు విధించారు. విరూపాక్షితో ములాఖత్కు మాత్రమే జగన్ కు అనుమతించారు. బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలకు ఎలాంటి అనుమతులు లేవు. పర్యటన మార్గంలో ప్రతి కదలికను వీడియో, సీసీ కెమెరాల ద్వారా నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.